పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. ఎందుకంటే బీహార్కు సంబంధించిన సుపారి గ్యాంగు, తర్వాత ఒంగోలుకు సంబంధించిన కొంతమంది పార్టిసిపేట్ చేశారు. దాదాపు 7 మంది అతన్ని చంపారనే వార్త ఒకటి బయటకు వస్తుంది. ఇతను ఎవరు అన్నప్పుడు ఇతను తెలుగుదేశం నాయకుడు, సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించిన నాగులుప్పడపాడు మండలంలో ఇతనిది అమ్మనబోలు అనే గ్రామం. ఇతను గతంలో ఎంపీపీగా పనిచేశాడు. వీళ్ళ భార్య కూడా ఇప్పుడు ఎంపీపీగా పనిచేస్తుంది. సో ఇతను అక్కడ చాలా సిన్సియర్ లీడర్ అని చెప్తారు. ముఖ్యంగా లోకేష్కి బాగా నమ్మకమైన బంటు లాంటి వాడు. తర్వాత లోకేష్ పాదయాత్ర యువగలం అప్పుడు కూడా దాదాపు 1 month లోకేష్ తగునే తిరిగాడు. ఆ వీడియోస్ అంతా కూడా వైరల్ అయింది. ఇతను అంత ఇంపార్టెంట్ కాబట్టి చంద్రబాబు స్వయంగా అమ్మన బ్రోలెళ్ళి వీరయ్య చౌదరిని చంపిన వాళ్ళు ఈ భూమి మీద ఉండడానికి అర్హులు కాదు, ఇవన్నీ కూడా అనౌన్స్ చేసి వచ్చాడు. 14 బృందాలని నేను నియమించాను, వాళ్ళని పట్టుకుంటాము, ఇవన్నీ చెప్పాడు. కానీ 10 రోజులు దాటినా కూడా ఇప్పటి వరకు దీంట్లో పురోగతి లీగల్గా కనిపించట్లేదు. అండర్ గ్రౌండ్గా కనిపిస్తుందా లేదా తెలీదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇతన్ని చంపిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావడం. తెలుగుదేశం వాళ్ళు అవ్వడం వల్లనే బిగినింగ్లో తెలుగుదేశం మీడియాలో ఒక 2-3 పేర్లు బయటకు వచ్చాయి తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి. ఆ తర్వాత ఒక మౌనం వహించాయి. మళ్ళీ 2-3 రోజులుగా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి వీళ్ళంతా ఒక కథనాన్ని బయటికి తీసుకొస్తుంది. ఇదేంటంటే ఈ చంపిన వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళు కాదు, వైసీపీకి పరిచయం ఉన్నవాళ్ళంట. కార్డుమేట్ అని రాశారు. కార్డుమేట్ అంటే కార్డ్స్ ఆడతారు కదా, కార్డ్స్లో వైసీపీ వాళ్ళతో వీళ్ళు కార్డ్స్ ఆడతారంట. ఇది విచిత్రమైన రిపోర్టింగ్ అనమాట. ఇప్పుడు నువ్వు వేరే పార్టీలో ఉంటావు, నేను వేరే పార్టీలో ఉంటావు, మన ఇద్దరం కార్డ్స్ ఆడతాం, నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని చంపితే నాకేం సంబంధం? సో అంటే పార్టీకి ఓన్ చేసుకోవాలి కదా, పార్టీ వ్యక్తి కదా. నువ్వు తెలుగుదేశం వాడిని చంపితే అది కదా రాయాలి. అది కాకుండా వీడెప్పుడు పోయి వైసీపీతో కార్డులు ఆడాడని రాస్తే అంతకంటే కామెడీ ఏముంటుంది? ఇది క్లియర్గా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఇతన్ని చంపారనేది ఇప్పటి వరకు వస్తున్న వార్త. దానికి సంబంధించి ఒక 3-4 అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి పేరు వినిపిస్తుంది. ఇతన్ని చంపడానికి ప్లాన్ వేశాడు అని. అంటే ఇతనికి శత్రువులు అయితే ఎక్కువ మంది ఉన్నట్టుగా కనబడుతుంది వీరయ్య చౌదరికి. ఎందుకంటే ఇతను మద్యం సిండికేట్లో మెంబరు. సో అక్కడ మద్యం ఎక్కడెక్కడ పాడాలి ఏంటి అవన్నీ ఇతను ఆర్గనైజ్ చేసేవాడు. అట్లాగే బియ్యం స్మగ్లింగ్లో కూడా ఇతనికి భాగం ఉందని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్లో ఇతను అనేక అవకతవకలు పాల్పడ్డాడు. దానివల్ల చాలామంది గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే హవాలా వ్యాపారం కూడా ఇతను చేస్తాడు అని చెప్తున్నారు. ఏదేమైనా ఇతనికైతే కొంత ఇల్లీగల్ వ్యవహారాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో పార్ట్నర్స్గా ఉన్నోళ్ళు, దాంట్లో రైవల్స్గా ఉన్నోళ్ళు ఆర్గనైజ్ అయ్యి అందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఒక సుపారీ ఇచ్చి పెద్ద స్థాయిలో చంపించారనేది బయటకు వస్తుంది. దీన్ని బయటపెట్టి దీన్ని ఫేస్ చేయకుండా పొలిటికల్ యాంగిల్ తీసుకొచ్చి వైసీపీని ఇరికించడానికి ట్రై చేస్తుంది. దీంట్లో వైసీపీ రోల్ ఎక్కడా కనబడడం లేదు. క్లియర్గా ఏంటంటే ఇతని వ్యాపారాల వల్ల పొలిటికల్ రైవలరీ విత్ ఇన్ ద పార్టీ వల్ల చంపినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇతనికి పీడీసీసీబీ ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఇవ్వబోతున్నారు, చైర్మన్గా ఇవ్వబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. సో వీటి నేపథ్యంలో నుంచి ఈ వీరగంధం దేవేందర్ చౌదరి ఈయన కూడా వాళ్ళ ఊరే అమ్మనబురోలే, అతనే చంపించాడు అనేది అంటున్నారు. దానికి సంబంధించి ఉప్పుగుంటూరు నల్లూరు రాజా, వినోదరాయనపాలెం సుబ్బారావు ప్లస్ ఒక 20 మెంబర్స్ని ఇప్పటివరకు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే దీన్ని స్వయంగా ఏఆర్ దామోదర్ ఎస్పీ ప్రకాశం డిస్టిక్ ఆయనే పర్యవేక్షిస్తున్నాడు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సో మామూలుగా పోలీసులు ఏం చేస్తారంటే ఇలాంటివి జరిగినప్పుడు అనుమానితుల్ని అరెస్టులు చేస్తారు, నిందితులు అనుకునే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత మొత్తం కొలిక్కి వచ్చే వరకు వాళ్ళని పోలీస్ స్టేషన్లలో కావచ్చు, లేకపోతే గెస్ట్ హౌస్లు, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో కావచ్చు పెట్టుకొని వాళ్ళని టార్చర్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ రాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మిగతా వాళ్ళని అరెస్టులు చేసి దాని తర్వాత కోర్టుకు పెడతారు. కోర్టుకు పెట్టేటప్పుడు వీళ్ళేదో అప్పుడే దొరికినట్టుగానో పారిపోతుంటే పట్టుకున్నామో ఒక కథనం చెప్తారు. ఇది జనరల్గా పోలీసు చేసే మోడస్ ఆపరండి వ్యవహారం. సో అలాగా వీళ్ళ జరుగుతుంది. ఇంకా బీహార్ వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ కాబట్టి వాళ్ళు అంత ఈజీగా దొరకపోవచ్చు. ఎందుకంటే ఇతన్ని చంపింది వచ్చి పద్మా టవర్స్ అని రెవెన్యూ కాలనీలో వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. ఆ పద్మా టవర్స్లో
అక్కడ 7:30 గంటలకి రాత్రి ఇతను చంపారు. ఆఫీసులో ఇతను, ఆఫీస్ బాయ్ మాత్రం ఉన్నారు. సో ఆఫీస్ బాయ్ భయపడిపోయి అతను కేకలేస్తే పక్కన వాళ్ళు వస్తే వాళ్ళని కూడా వీళ్ళు బెదిరించి, కత్తులు చూపించి బెదిరించి వీళ్ళు పారిపోయారు. అందరూ కూడా కర్చీపులు ముఖానికి కట్టుకున్నారు. అందువల్ల సీసీ కెమెరాల్లో కూడా వీళ్ళ ఫేసుల్ని ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదు. సో అందువల్ల మామూలుగా అయితే కొన్ని దేశాల్లో ఓన్లీ ఐస్ని కూడా క్యాప్చర్ చేసి ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఉంది. మనకి ఇంకా ఆ స్థాయిలో రాలేదు. ఫేసులు కానీ ఉంటే మనం ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. ఫేసులను ఐడెంటిఫై చేయకుండా వాళ్ళు కర్చీపులు కట్టుకున్నారు, ప్రొఫెషనల్ కిల్లర్స్ కాబట్టి. రెండోది, వాడు 3 వారాల నుంచి ఒంగోలుకి అవుట్స్కట్స్లో ఒక లాడ్జీలో రూమ్ తీసుకొని ఉన్నారని చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎప్పుడైనా కూడా రెక్కీలు చేస్తారు. అంటే ఇతను ఎక్కడెక్కడ రెగ్యులర్గా ఉంటాడో అక్కడ చంపడానికి అనుకూలతలేంటి, ప్రతికూలతలేంటి, తర్వాత ఒకవేళ అతన్ని ఏ టైంలో చంపితే బెటరు, ఏ టైంలో నియర్ బై పోలీస్ స్టేషన్ ఏముంటుంది, నియర్ బై ఇబ్బందులు ఏముంటాయి, చంపిన తర్వాత రిట్రీట్ అంటారు. రిట్రీట్ అంటే పారిపోవడం. ఎలా పారిపోవాలి, ఎక్కడికి పారిపోవాలి, ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. తర్వాత సెక్యూరిటీ, వీళ్ళు పోలీసుల మెథడ్స్ కూడా వాళ్ళకి తెలుసు. ఇటువంటి ఒక ఇంపార్టెంట్ హత్య జరిగితే పోలీసులు కంపల్సరీగా మొత్తం సిటీని, టౌన్ని కార్డన్ ఆఫ్ అంటారు. కార్డన్ ఆఫ్ అంటే అన్ని రోడ్లని బ్లాక్ చేసేస్తారు. అన్ని రోడ్ల దగ్గర తాత్కాలిక చెక్ పోస్ట్ లాంటివి ఏర్పాటు చేసి అనుమానితులంతా చెక్ చేయడం అనేది మొదలు పెడతారు. ఇవన్నీ వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి ఎలా వెళ్ళాలి, దీని మీద కంప్లీట్గా ఒక పట్టు సాధించడానికి రోజు ఇవన్నీ చూడడం, దాని తర్వాత ప్లానింగ్ డిస్కస్ చేసుకోవడం, ఒక మనిషిని అక్కడ పెట్టేసి ఇతన్ని అబ్జర్వ్ చేయమండం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసేటప్పుడు చాలా పకడ్బందీగా చేస్తారు. అందుకని వాళ్ళు అంత ఈజీ దొరకరు. ఒకవేళ దొరికితే కూడా ఏం చేయాలనేది వాళ్ళకి ముందుగానే ఒక క్లారిటీ ఉంటుంది. అంటే లాయర్ని ఎట్లా పెట్టుకోవాలి, దొరికితే ఏం చేయాలి, దొరికితే జైల్లో కొంత లగ్జరీగా ఉండాలంటే దానికి సంబంధించి బడ్జెట్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ప్లానింగ్లో ఉంటుంది. ప్రొఫెషనల్ కిల్లర్స్ ఏంటంటే మామూలు ప్రజలైతే మనం దొరకమనుకొని తెలివిగా చేసి దొరికిపోతుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే దొరుకుతామని వీళ్ళకి కూడా తెలుసు. దొరికినా కూడా ఏం చేయాలి అంటే వీళ్ళకి ఈ వ్యవస్థల మీద, పోలీసులు, కోర్టు, జైలు, ఈ వ్యవస్థల ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, దీన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా వాడికి క్లారిటీ ఉంటుంది. సో అందుకని వాళ్ళు దొరకడం కూడా అంత ఈజీ కాదు. రెండోది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళే చేయడం వల్ల 2 లక్షలు ఒక కత్తిపోటుకి ఇవ్వడం వల్ల ఏంటంటే 53 కత్తిపోట్లు. మామూలుగా 5-6 కత్తిపోట్లకి అతను చనిపోయేవాడు, కానీ 53 కత్తిపోట్లు పొడిచారంటే దీనికి ప్రధాన కారణం 2 లక్షలు ఒక కత్తిపోటుకి. ఇది విచిత్రమైన ఇష్యూ. నేను కూడా ఫస్ట్ వింటున్నాను అంటే కత్తిపోటుకి ఇదని. సో అంటే ఎట్లాగూ పోస్ట్ మార్టంలో ఎన్ని కత్తిపోట్లు బయటకు వస్తాయి, దాన్ని బట్టి ఇప్పుడు 53 కత్తిపోట్లు అంటే 1,06,00,000 ఇచ్చినట్టుగా లెక్క. దానికంటే ఎక్కువ ఇచ్చి ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ఎనిమిస్ చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేశారని చెప్తున్నారు. సో ఏదేమైనా తెలుగుదేశం